BCN న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు. నాయుడుపేట ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవ వేడుక. తహసీల్దార్ రాజేందర్ను ప్రశ్నించిన హ్యూమన్ రైట్స్ సిబ్బంది. నాయుడుపేటలోని వక్ఫ్ బోర్డు బిల్లుకు వ్యతిరేకంగా ముస్లింలు నిరసన. దొరవారి సత్రం మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తిరుపతి కలెక్టర్ వెంకటేశ్వర్ ఆకస్మిక తనిఖీ. తిరుపతి జిల్లా నాయుడుపేట తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ రాజేంద్రను హ్యూమన్ రైట్స్ సిబ్బంది ప్రశ్నించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాయుడుపేట చుట్టుప్రక్కల ప్రాంతాలలో పలు సమస్యలపై తహసీల్దార్ రాజేంద్రను కలవడం జరిగిందని, ఈ సమస్యలపై తహసీల్దార్ రాజేంద్ర సామరస్యంగా స్పందించి తగిన చర్యలు తీసుకొని పరిష్కరిస్తారని తమకు తెలియజేశారని, వీలైనంత త్వరగా తమ సమస్యలను పరిష్కరించాలని తహసీల్దార్ రాజేందర్ వారు తెలియజేసినట్టు తెలిపిన హ్యూమన్ రైట్స్ సిబ్బంది. తిరుపతి జిల్లా నాయుడుపేటలోని వక్ఫ్ బోర్డు బిల్లుకు వ్యతిరేకంగా ముస్లిం పెద్దలు నిరసన వ్యక్తం చేశారు. షాదీ మందిర్ నుండి ఆర్టీసీ బస్టాండ్ వరకు అంబేద్కర్ విగ్రహం వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. వక్ఫ్ బోర్డు అనేది మా మత పెద్దల నుంచి ఉందని, దీనికి రాజకీయ రంగు పులవవద్దని వెంటనే పార్లమెంటులో ప్రవేశపెట్టిన వక్ఫ్ బోర్డు బిల్లును రద్దు చేయాల్సిన వారు డిమాండ్ చేశారు.
ముఖ్యంగా వర్క్ బోర్డు బిల్లుకు నిరసనగా జరిగిన ర్యాలీలో ముస్లింలు క్రైస్తవులు కలిసి పాల్గొనడం చర్చనీయాంశమైంది. ముస్లింలు క్రైస్తవులు కలిసి ఈ ర్యాలీలో పాల్గొనడం వక్ఫ్ బోర్డు బిల్లు ఉమ్మడి అజెండాగా ఈ ర్యాలీ చెప్పారు. సవరణ చట్టాన్ని వెంటనే సవరణ చట్టాన్ని వెంటనే చూడండి. ట్రాఫిక్ అంతరాయం లేకుండా పోలీసు వారికి సహకరిస్తూ జోహార్ అంబేద్కర్, జోహార్ అంబేద్కర్. منصورهم على عدوك وعدوهم أي الله يجزاكم الله. వస్తున్నా చూస్తున్నా. ముస్లిం యొక్క మనోభావాల్ని ఒక మతానికి సంబంధించినటువంటి అంశాన్ని తెర మీదకు తీసుకొచ్చి ఇలాంటి బిల్లులు చేయడం అది సబబు కాదని, వాటిని వెంటనే వెనక్కి తీసుకోవాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. భారతదేశంలో అనేక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల మీద దృష్టి పెట్టచ్చు. ఎంతో మంది యువకులు ఉద్యోగాలు లేక ఉన్నత చదువులు చదివి విదేశాలకు వెళ్లి భారతదేశం యొక్క జ్ఞానాన్ని ఇతర దేశాలకు సర్వీస్ చేస్తున్నారు. ఎంతో మంది పేదవాళ్ళు బీపీఎల్ బిలో పావర్టీ లైన్ కింద బతుకుతూ అనేక సమస్యల్లో సతమతవుతున్నారు. ప్రభుత్వానికి ఎన్నో సమస్యలు తన ముందున్నాయి, వాటిని చూడొచ్చు. ఏ ప్రభుత్వం వచ్చినా మేము ఒక ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు. ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా దేశంలో ఏదైతే సమస్యలు ఉన్నాయో వాటి మీద దృష్టి పెట్టాల్సిందిగా ఈ సందర్భంలో మేము కోరుకుంటున్నాము. అంతేగాని అనవసరమైనటువంటి బిల్లులను తీసుకొచ్చి ప్రశాంతమైనటువంటి భారతదేశంలో ఎలాంటి అలజడులు గాని ఆందోళనలు కూడా గాని కలిగించకూడదని ఈ సందర్భం మేము కోరుకుంటున్నాం. ముఖ్యంగా ఇలాంటి పరిస్థితి రోడ్ల మీదకి రావడం, నిరసనలు తెలియజేయడం, ఈ పరిస్థితి రాకుండా చూడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. బయట దేశాలను గమనించి చూడండి. నిత్యావసర వస్తువుల ధరలు తక్కువ ధరలకే నిత్యావసర వస్తువులు అందిస్తున్నారు. మరి అలాంటి సమస్యలన్నీ ముందు పెట్టుకొని అనవసరమైనటువంటి బిల్లులు ముందుకు తీసుకొచ్చి ఇలాంటి ఇబ్బందికరమైనటువంటి వాతావరణం కలిగించకూడదని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ బిల్లుని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. భారత్ మాతాకే, భారత్ మాతాకే, భారత్ మాతాకే. తిరుపతి జిల్లా దొరవారి సత్రం మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తిరుపతి జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. కలెక్టర్తో పాటు ఆర్డీఓ కిరణ్మయ్ ఉన్నారు. కలెక్టర్ తనిఖీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది ఉక్కిరిబిక్కిరయ్యారు. అనేక సమస్యలను కలెక్టర్ పరిశీలించినట్లు సమాచారం. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సమస్యలపై అక్కడ అధికారులు ఆరా తీయగా మౌనంగా ఉండిపోవడం పట్ల కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారంటూ సమాచారం. అనంతరం ఏకొల్లులోని ఎస్సీ బాలికల వసతి గృహాన్ని కలెక్టర్ వెంకటేశ్వర్ పరిశీలించారు.
అక్కడి పరిస్థితులు, వసతులపై హాస్టల్ సిబ్బందిపై కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు. హాస్టళ్లను ఇలా నడుపుతున్న వారిపై తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని, ఇటువంటి పరిస్థితుల్లో మరలా జరిగితే ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ వెంకటేశ్వర్ తెలియజేశారు. స్టూడెంట్స్ ఎందుకు పాల్గొడతారు? తమాషా ఏం లేదు, టైల్ వర్క్ చేసేటప్పుడు నువ్వు అన్ని కాంక్రీట్ పనులే చెప్తున్నావు సార్. నేను చెప్పాను సార్, డీఏ గారు వచ్చేసి మాకు అది కావాలి. ఓకే, మనం చూసాడు ఎక్కడ చేసావు పనులు. నువ్వు స్నానాలు ఇక్కడే చేస్తాను, ఇక్కడే చేస్తాను. స్నానాలు ఇక్కడ బాపు చేస్తాను. గర్ల్స్ సార్, గర్ల్స్ లేదు సార్, స్నానాలు ఇక్కడ జరుగుతాయి. అమ్మాయిలు సార్? అవును. క్వాలిటీ ఆచరణ డిగ్రీ ఆక్యుపై చేసుకొని మొత్తం వీళ్ళ దగ్గర నుంచి వాళ్ళు ప్లాట్లు ఎవరికి ఇచ్చారు? ఇప్పుడు ఏ ఇయర్? పత్రాలు ఉన్నాయి, దగ్గర ఉన్నాయి, తహసీల్దార్ ఆఫీస్లో ఉన్నాయి. కానీ 90 నుంచి వాళ్ళందరూ ఇది నీళ్ళు 2 యాసిడ్ పోయి ఇప్పుడు చూద్దాం, పోతుందేమో. పోదు బాబు, అది నేను చాలా సార్లు చూసాను కదా, అలా పోదు. రాకపోతే మొత్తం పెట్టి మళ్ళీ చేయించాను. నేను ఫస్ట్ చెప్పాను, నీ టైల్స్ కోసం కాదు కదా, రోజు కూర్చునేది కమోడ్ లో. బాబు ఆయన అంత మైన్యూట్ కూడా చెప్పాను కదా, బాత్రూమ్ లో ఎట్లా అయితే అవ్వకూడదన్నా అట్లానే మీరు టైల్ వర్క్ చేస్తారు. కమోడ్ ఫిక్స్ చేసిన తర్వాత మీరు టైల్ వర్క్ చేస్తారు. కమోడ్ లో అంతా కాంక్రీట్ అంతా పడుతుంది, కమోడ్ పనికిరాదు. అదే చెప్పాను, అదే జరిగింది. గంది బ్యాగ్స్ పెడితే ఎందుకు పడింది బాబు? ఎట్లా పడింది గంది బ్యాగ్స్ పెడితే? గంది బ్యాగ్స్ పెడితే పడిందా అండి? ఈ పేరు నాకు అర్థం కాదు. కొత్త కమోడే ఉండాలి, అర్థమైందా? లేదంటే నేను ₹1 కూడా బిల్లు, సింగిల్ రూపీ కూడా లేదు. కాంట్రాక్ట్, నా కాంట్రాక్ట్ నాకు సంబంధం లేదు. నువ్వు పెట్టుకున్నాడే కదా, నేను పెట్టానా కాంట్రాక్ట్? అదే చెప్తా ఉన్నాం, చాలా కష్టపడి డబ్బులు తెస్తున్నాము. ఇన్నేళ్ళైందమ్మా డబ్బులు వచ్చి రిపేర్లకి. తిరుపతి జిల్లా వాకాడ మండల పరిషత్ కార్యాలయ ప్రాంగణంలోని శ్రీ శక్తి భవనం నందు జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవాన్ని ఎంపీటీఓ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంపీపీ సలహాదారుడు, సీనియర్ నాయకుడు, మాజీ సొసైటీ చైర్మన్ కొడవలూరి బక్సవత్సల్య రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మహాత్మా గాంధీ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వంటి మహనీయులు పేద ప్రజలకు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల నుండి వచ్చే ప్రతిఫలాలు నేరుగా అందాలనే ఆలోచనలతో పంచాయతీ రాజ్ రూపకల్పనకు నాంది పలికారని, పంచాయతీల అభివృద్ధి కొరకు ప్రభుత్వాలు కష్టపడుతున్నాయని చెప్పారు. అనంతరం సర్పంచ్ సంఘం అధ్యక్షుడు దువ్వూరు విజయ్ భాస్కర్ రెడ్డిని శాలువాతో, కొడవలూరు భక్తవత్సల్యం రెడ్డి, ఎంపీడీఓ శ్రీనివాసులు సత్కరించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ సూపర్వైజర్ బుజ్జమ్మ, పద్మ, లీలమ్మ, అంగన్వాడీ టీచర్లు, మండల సిబ్బంది పాల్గొన్నారు.
ఈరోజు మన మండల కేంద్రంలో ఎంపీడీఓ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి చేసినటువంటి వాకాడు మండల సర్పంచుల సంఘ అధ్యక్షులు గురు విజయభాస్కర్ రెడ్డి గారు, ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అందరికీ హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. ఈరోజు చాలా పవిత్రమైనటువంటి దినం, పంచాయతీరాజ్ దినోత్సవం. భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత పరిపాలన అక్కడికి వర్గాలకు పోవాలంటే ఏదో కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వమే కాకుండా గాంధీజీ కలగనటువంటి గ్రామ స్వరాజ్యం, అంబేద్కర్ గారు ఆశించినటువంటి సమాజ స్థాపన పూర్తిగా జరగాలంటే అట్టడుగు పాలన పోవాలి, పేదవాడి చెంతకు ఈ ప్రభుత్వం అందించేటువంటి ఫలాలు పోవాలి. దీనికి ఒక వారం మాదిరి పనిచేయాలంటే ఒక వ్యవస్థ ఉండాలి అనేటువంటి ఆలోచనలో భాగంగా ఈ పంచాయతీరాజ్ వ్యవస్థ అనేటువంటిది రూపొందించడం జరిగింది ఈ దేశంలో. అది ప్రథమంగా అమలు జరిగినటువంటి దినం ఈ ఏప్రిల్ 24 కాబట్టి ఈ దినాన్ని పంచాయతీరాజ్ దినోత్సవంగా జరుపుకుంటారు. ఈ పంచాయతీరాజ్ వ్యవస్థ అనేటువంటిది ఈ పరిపాలనలో చాలా ప్రధానమైనటువంటి కారణం. గ్రామ స్థాయిలో అట్టడుగు వర్గాలు నివసించేటువంటి ప్రాంతాలకు మౌలిక వసతులు కల్పించాలంటే రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వమే కాకుండా కింది స్థాయికే పాలన కావాలనే ఆలోచనలో భాగంగా ఏర్పడినటువంటి ఈ వ్యవస్థ మొదట దీనికి పెద్ద రాజ్యాంగబద్ధంగా హక్కులు కానీ నిధులు కానీ ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. వాళ్లే స్వయం సముపార్జన చేసి అటువంటి అవకాశం లేనటువంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం పంచాయతీలకు నేరుగా నిధులు ఇవ్వడమే కాకుండా వాళ్లకు అధికారికంగా ఒక 29 అంశాలు బదిలీ చేసి పరిపాలనా వ్యవస్థ మీద స్థానిక సంస్థలకు పట్టు ఏర్పాటు చేయడం జరిగింది 73వ రాజ్యాంగ సవరణ. ఈ వ్యవస్థలో భాగంగా ఈనాడు కేంద్రం నుంచి ఈనాడు 15వ ఆర్థిక సంఘం కానివ్వండి, అంతకుముందు ఆర్థిక సంఘం నిధులు నేరుగా రావడం, ఆ నిధుల ద్వారా గ్రామాలకు కావాల్సినటువంటి కనీస మౌలిక వసతులు ఈరోజు కొద్ది గొప్ప పంచాయతీరాజ్లో కేంద్రం అప్పగించినటువంటి ఆ చట్టం అప్పగించినటువంటి విధులను పాటించడం, ఆ ఇచ్చేటువంటి నిధులను ఖర్చు పెట్టడమే కాకుండా గ్రామాల మౌలిక వసతులు కల్పనకు ముఖ్యంగా ఈ మండలంలో ఉండేటువంటి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు వాళ్ళ వంతు ఒక బాధ్యతగా పనిచేస్తున్నారు. మరింత ముందుకు పోయి గ్రామాల్లో కావాల్సినటువంటి అన్ని మౌలిక వసతుల కల్పనకు ఆధ్వర్యంలో ఈ మండలంలో ఉండేటువంటి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ముందు మరింతగా పనిచేసి ఈ వ్యవస్థ ఔన్నత్యాన్ని పెంచాలని ఈ పవిత్రమైనటువంటి పంచాయతీరాజ్ దినోత్సవ సందర్భంగా జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో ఆశిస్తూ ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినటువంటి మండల అభివృద్ధి అధికారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి అందరికీ హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు. తిరుమల తిరుపతి దేవస్థానం పరిపాలనా భవనం వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చింతామోహన్ మీడియాతో మాట్లాడారు. ఎన్ఎంఆర్ ఉద్యోగులను శాశ్వత ఉద్యోగులుగా చేయాలని డిమాండ్ చేశారు. వారికి గత కాంగ్రెస్ పార్టీ హయాంలో ఎన్నో సౌకర్యాలను అందించడం జరిగిందని గుర్తు చేశారు. చర్యలను మేము ఖండిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున. రెండవ విషయం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు 1991 సెప్టెంబర్ 1వ తారీఖున టీటీడీలో పనిచేస్తున్నటువంటి ఎన్ఎంఆర్లందరినీ శాశ్వత ఉద్యోగస్తులను చేశాం. 2800 మందిని ఒక్క జీవోతో. నేను అడుగుతున్నాను కూటమి ప్రభుత్వాన్ని, కింద పనిచేసినటువంటి క్రితంలో జగన్ ప్రభుత్వాన్ని, ఎంతమంది ఎన్ఎంఆర్లను కాంగ్రెస్ పార్టీ మేం చేసినట్టుగా మీరు చేశారని నేను అడుగుతున్నాను. వెంటనే పనిచేస్తున్నటువంటి ఎన్ఎంఆర్లందరినీ శాశ్వత ఉద్యోగస్తులుగా డిక్లేర్ చేయాలి, జీవో ఇవ్వాలని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మరి మేము ప్రతి దఫా వచ్చున్నాం, 50 సార్లు పైనే వచ్చున్నాం. ఉద్యోగస్తులందరికీ ఇళ్ల స్థలాలు అలిపేరు నుంచి మరి పోరూరు దాకా ఇవ్వమని. ఏం నోరే తెరవటం లేదు. మాట్లాడితే ఆవుల గురించి మాట్లాడతారు, మరి స్థలాల గురించి మాట్లాడరు, మాట్లాడితే లడ్డుల గురించి మాట్లాడతారు.
మీ లడ్డు గోవులు పక్కన పెట్టి మా కష్టపడి పనిచేస్తున్నటువంటి మా ఉద్యోగస్తులందరికీ ఇళ్ల స్థలాలు 5 సెంట్లు ఇవ్వాలని, జర్నలిస్టులకు కూడా అక్కడే ఇవ్వాలని, మరి అర్చకులకు కూడా 5 సెంట్లు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు అనుకుంటున్నారేమో మేము వస్తాం పోతాం లేని, మళ్ళా మేము సరైన పనులు కూడా చేయగలం. మీకు సమయం ఇస్తున్నాం, జాగ్రత్త. మీరు భూములందరికీ అమ్ముకుంటున్నారు, లంచాలు తీసుకుంటున్నారు టాటాల దగ్గర, బిర్లాల దగ్గర. మేము అడుగుతున్నది న్యాయంగా అడుగుతున్నాం. 5 సెంట్ల భూమిని ఉద్యోగస్తులకి, జర్నలిస్టులకి, మరి అర్చకులకి మరి ఉంది ఆడ భూమి 400 ఎకరాలు ఇవ్వు. మరి మూడవది, ఒక పెద్ద మనిషి మన ప్రాంతం నుంచి అసెంబ్లీలో చాలా గొప్ప ఉపన్యాసం ఇచ్చాడు వర్గీకరణ పైన, సామాజిక న్యాయం. నేను 30 సంవత్సరాలుగా కోరుకున్నటువంటి సామాజిక న్యాయం. నేను అడుగుతున్నాను కూటమి ప్రభుత్వాన్ని, మరి 500 అంగళ్ళు ఉన్నాయి అక్కడ కొండపైన, అక్కడ ఒక్క ఎస్సీ అన్న ఉన్నాడా? సామాజిక న్యాయం. ఒక్క ఓబీసీ ఉన్నాడా? ఇదే సామాజిక న్యాయం. మరి వీళ్ళకు 15 అంగళ్ళు ఇవ్వాలి, ఓబీసీలకు 27% అంగళ్ళు కొండపైన, మరి ఎస్టీలకు మరి 7 ఖచ్చితంగా ఇవ్వాలని నేను కూటమి ప్రభుత్వ అధినేతను నేను డిమాండ్ చేస్తూ, మరి నిన్ననే ఒక మంత్రి వచ్చి ఏమేమో చెప్పేసిపోయారు. స్పోర్ట్స్ ఆపు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, కిరణ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంకి పునాది రాయి వేశాం. 60 కోట్లు ఇచ్చారు క్రికెట్ అసోసియేషన్ హైదరాబాద్ వాళ్ళు. ఆ డబ్బు ఏమైంది? ఆ మాట ఏమైంది? వేసినటువంటి పునాది ఏమైంది? నేను కూటమి అధినేతను అడుగుతున్నా, అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంని తిరుపతిలో ప్రారంభించు. మరి ఏదైనా ప్రశ్నలు ఉంటే అడగమని మేము డిమాండ్ చేస్తాం. ఎక్కడ? యూపీలో గత ప్రభుత్వంలో లిక్కర్ స్కామ్ పోతే సంతోషం. అధికారులు కూడా జగన్ ప్రభుత్వంలో అనుకూలంగా పనిచేశారని ఏమైపోయారంటే అధికారులు ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వానికి పచ్చజెండా ఊపుతున్నారు. ఏం చేస్తారు అంతకంటే వాళ్ళు తర్వాత నేను ఒక పోలీస్ అధికారిని జైల్లో పెట్టాను. నేను అయ్యో అనిపించేది. అదే నాయన కొంచెం ఔదార్యం కావాలి. అన్ని మొత్తం బదిలీ చేస్తున్నారు. అందుకే ట్రంప్ అందరినీ అక్కడి నుంచి మన హిందువులను జరిమేస్తున్నారు. అంతే మంచిది. తిరుపతి జిల్లా నాయుడుపేట ఎంపీటీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవ వేడుకల్లో ఎంపీటీఓ సురేష్ బాబు, నాయుడుపేట తహసీల్దార్ రాజేంద్ర, ఆయా పంచాయతీల సర్పంచులు, పంచాయతీ సెక్రటరీలు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవం సందర్భంగా పంచాయతీలోనే పరిపాలన కొనసాగే విధంగా చట్టాన్ని తీసుకువచ్చి పంచాయతీల అభివృద్ధికి దోహదపడే ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని పలువురు అధికారులు తెలియజేశారు. సో ఖచ్చితంగా మీరు జరుగుతూ ఉంది. దానికి బడ్జెట్ పెంచుకొని వాటి రేట్లు నేర్చుకుంటే ప్లస్ ఇక్కడ ఎంపీఆర్ఎస్లో అమౌంట్ వస్తుంది, ప్లస్ బస్సులకి గడ్డి వస్తుంది. 33,000 వస్తుంది సార్. ర్యాపిడ్ సర్వే అనేది జరుగుతుంది సార్. జస్ట్ అంటే ప్రణాళిక కొంతమంది రైతులని అంటే ఎస్ఐసి గ్రూప్ కొంతమందిని, నాన్ ఎస్ఐసి గ్రూప్ ఫార్మర్ టార్గెట్ ఇచ్చున్నారు సార్. దాంట్లో ప్రతి ఒక్క అంటే సేమ్ అది కూడా ఎన్టీఆర్ చేస్తారు సార్. 10 సెంట్ల నుంచి 50 కావచ్చు. అవి అందరికీ ఆర్థిక సమానత్వం జరగాలి, రాజకీయ సమానత్వం జరగాలి, అందరికీ న్యాయం జరగాలి. అలా జరగాలి. ఎవరో ఎక్కడో ఉండి పరిపాలిస్తున్నారు, ఇక్కడ మరి జరగాలిగా, అందరికీ ఈక్వాలిటీ రావాలి. కాబట్టి ఏం చేశారంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలే వాళ్ళే తన పరిపాలనలో భాగస్వాములు కావాలి అనే ఒక ఉద్దేశంతోనే ఈ స్థానిక ప్రభుత్వాన్ని తీసుకొచ్చారన్నమాట. అంటే ఇక్కడ ఏంటి, భూమి అభివృద్ధి జరగాలన్నా, భూ సంస్కరణ జరగాలన్నా, మంచి విద్యను ఇవ్వాలన్నా, మంచి వైద్యాన్ని ఇవ్వాలన్నా, మంచి త్రాగునీరుని, రోడ్లని, ఈ వ్యవస్థ మొత్తాన్ని ఒక వ్యవసాయాన్ని అభివృద్ధి పరచాలన్నా, ఇవన్నీ జరగాలి అంటే, ఇవన్నీ జరిగి గ్రామం అభివృద్ధి జరగాలంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలే స్థానికంగా
పరిపాలనలో భాగస్వామ్యం కావాలి. అలా అయినప్పుడే గ్రామాలు అభివృద్ధి చెందుతాయి, తద్వారా దేశం అభివృద్ధి చెందుతుందని చెప్పి ఇక్కడ ఇది రాజ్యాంగంలో ఆర్టికల్ 40 చెప్తుంది. అంటే గాంధీజీ ఏమంటాడు ఇప్పుడు ఆయన ఆదేశిక సూత్రాల్లో ఆయన ఏమన్నాడంటే గ్రామాల అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుంది అన్నాడు. సో ఆర్టికల్ 40ని దృష్టిలో పెట్టుకొని స్థానిక సంస్థలు ఏర్పాటు చేయడం అనేది జరిగిందన్నమాట. కాబట్టి ఈ స్థానిక సంస్థల వ్యవస్థ ఎందుకు వచ్చింది, ఎప్పుడు వచ్చింది, దాని పరిణామ క్రమం చెప్పాను. అయితే ఇప్పుడు స్థానిక సంస్థలు మన చేతిలో ఉన్నాయి. ఇక్కడ గ్రామ స్థాయిలో ఒక గ్రామ అధికారి ఉంటారు, తర్వాత సర్పంచ్ వ్యవస్థ వీళ్ళందరూ ఉంటారు. మండల స్థాయిలో వచ్చేసి ఇట్లా ఎంపీటీసీ సభ్యులు ఉంటారు, ఎంపీపీ గారు చైర్మన్ ఉంటారు, ఇంకా జిల్లా స్థాయిలో జడ్పీటీసీ వాళ్ళు ఉంటారు, జడ్పీటీసీ చైర్మన్ ఉంటారు. ఇంకా నగర సంస్థలు చూస్తే అక్కడ వచ్చేసి మేయర్లు ఉంటారు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. నాయుడుపేట ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవ వేడుక. తహసీల్దార్ రాజేందర్ను ప్రశ్నించిన హ్యూమన్ రైట్స్ సిబ్బంది. నాయుడుపేటలోని వక్ఫ్ బోర్డు బిల్లుకు వ్యతిరేకంగా ముస్లింలు నిరసన. దొరవారి సత్రం మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తిరుపతి కలెక్టర్ వెంకటేశ్వర్ ఆకస్మిక తనిఖీ. ఇంతటితో ఈ వార్తలకు సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.